దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, మీడియా న్యూస్. మనం హైదరాబాద్ మహానగరంలోని పటాన్ చెరువులో ఉన్నాము. ఈరోజు పటాన్ చెరువు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ యోగి బాబు గారిని కలవబోతున్నాము. ఈ కళాశాలలో ప్రిన్సిపల్గా సేవలు అందించి ఈరోజు పదవీ విరమణ పొందుతున్న ప్రొఫెసర్ శ్రీనివాస్ గారి గొప్పతనం ఏంటి, ప్రత్యేకత ఏంటి, యోగి బాబు గారు ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నా పేరు నోముల యోగి బాబు, ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పటాన్ చెరువు. నేను ప్రస్తుతం వైస్ ప్రిన్సిపల్గా ఇక్కడ ఉన్నాను. ఇది 2008లో ఎస్టాబ్లిష్ అయినటువంటి కాలేజ్ అండి. ఈ కాలేజీలో వాస్తవంగా స్టార్టింగ్లో 40 to 50 మెంబర్సే ఉండేవాళ్ళు. నేను 2017 ఏప్రిల్ వచ్చాను. అప్పుడు 165 మెంబర్స్ ఉండేవాళ్ళు. ఇది సిఎస్ఆర్ ఫండ్స్ కింద స్థానిక ఎమ్మెల్యే దీన్ని దాదాపు 5-6 కోట్ల రూపాయలు వెచ్చించి కట్టారు. తర్వాత మళ్ళీ ఒక 2-3 కోట్లతో ఇంకా పెద్దగా దీన్ని విస్తరించడం జరిగింది. ఇక్కడ పెరుగుతున్నటువంటి విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఈ బిల్డింగ్ విస్తరించడం జరిగింది. సో ఆ విద్యార్థులు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మంచి మంచి కాలేజీలలో క్రీమ్ పిల్లలంతా కూడా ఈవెన్ ఎంసెట్ వచ్చినా రాకపోయినా ఎంసెట్ కూడా తక్కువ ప్రయారిటీ ఇస్తూ ప్రాముఖ్యత ఇస్తూ మా కాలేజీలో జాయిన్ అయినటువంటి విద్యార్థులు చాలామంది ఉంటారు ఇక్కడ. మా ప్రిన్సిపల్ గారు ప్రొఫెసర్ వడ్డూరి శ్రీనివాస్ గారు అండి. అతను 1.5 years బ్యాక్ ఈ కాలేజీకి వచ్చారు. శ్రీనివాస్ గారు వచ్చిన తర్వాత ఈ కాలేజీలో కొత్త రకమైనటువంటి, అంటే ఒక బ్లాక్ అండ్ టీవీ, బ్లాక్ అండ్ వైట్ సినిమాస్ నుంచి కలర్ టీవీ సినిమాస్కి ఎట్లా ఏ రకంగా అయితే అనుభూతి కలుగుతుందో, వారు వచ్చిన తర్వాత దీన్ని కొంచెం కలర్ఫుల్ చేశాడు. అంటే ఈ యాక్టివిటీస్లలో పిల్లల్ని ప్రోత్సహించడం, ఈ మంచి మంచి ఆర్గనైజేషన్స్ని, మంచి మంచి సెమినార్స్ని టోటల్గా స్టేట్లోనే హయ్యెస్ట్ పార్టిసిపెంట్స్ తీసుకునేటట్టు చాలా మంచి కృషి చేశారు. అకాడమిక్గా విద్యార్థిని బాగా ప్రోత్సహించడం, టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రయారిటీ ఇచ్చి ఎవరితో ఎట్లా పని చేసుకోవాలో మంచి చాకచక్యమైనటువంటి ప్రిన్సిపల్గా రిటైర్ కావడం మాకు కొంచెం బాధాకరమే. కానీ ఇక తప్పదు కదా, పుట్టిన తేదీని అనుసరించి జాయిన్ అయిన పరిస్థితిని బట్టి ఈరోజు రిటైర్ కావాల్సి వస్తుంది. నేను సార్కి ఒక 3 నెలలు తేడా, నేను ఒక 3 నెలలు నేను రిటైర్ కాబోతున్నాను. మేమిద్దరం కలిసి భోజనం చేసేది. ఇప్పుడు ఆ భోజనం చేసుకుంటూ కూడా రకరకాల విషయాలు మేకోవడం, కాలేజ్ డెవలప్మెంట్ గురించి బాగా షేర్ చేసుకోవడం, తర్వాత పిల్లల్ని ఇంకా ఏ రకంగా మోటివేట్ చేయాలి, టీచింగ్ స్టాఫ్కు రెగ్యులర్గా మీటింగ్స్ పెట్టి వాళ్ళకి ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ ఇచ్చి వాళ్ళకి ఏ రకమైనటువంటి టీచింగ్ మెథడాలజీ అప్లై చేయాలనేది బాగా సార్తో పాటు నేను డిస్కస్ చేసేవాడిని. సారు పదవి విరమణ చేయడం మాత్రం నాకు కొంచెం బాధగా అనిపిస్తుంది. డెఫినెట్గా అండి, ఇది పూర్వజనం సుకృతం. ఇలాంటి కాలేజీలో పనిచేయడానికి ఇప్పుడు వైస్ ప్రిన్సిపల్గా నేను ప్రిన్సిపల్ వడ్డూరి శ్రీనివాస్ గారి తర్వాత సేమ్ అదే రకమైనటువంటి బాధ్యతలు ఈ ఉన్న 3 నెలలు నాకు గనుక అవకాశం ఉంటే డెఫినెట్గా నేను అదే ప్రకారంగా అదే అడ్మినిస్ట్రేషన్ మెథడ్ని పాటిస్తూ విద్యార్థులకి ఇతోధికంగా సర్వీస్ ఇస్తూ టీచింగ్ స్టాఫ్తో మంచి సేవలు అందిస్తూ మిగతా ఈ 3 నెలల కాలాన్ని కూడా నేను ఇక్కడ పరిపూర్ణంగా ముగించాలనుకుంటున్నాను.